కానీ నాకు తెలుసు నీలకంఠ, ముల్లోకాలలో ఎవరెవరు సర్వశక్తి సంపన్నులై ప్రకాశిస్తుంటారో వారి శక్తి, కీర్తి, యశస్సు క్షీణింపజేయటానికి దుష్ట దేవతలు ఎల్లప్పుడూ కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉంటారని, ఎదుటివారి మానసిక బలం, బలహీనతలు ఆలంబనగా వారిలో మాయా మోహం ఆవహింపజేస్తారు. దేవతల కుట్ర ఫలించింది. మోహపరవశుడనైపోయాను. నాలో ఆత్మవిశ్వాసంగా ఉన్న అహంకారం హద్దులు దాటి దురహంకారంగా రూపుదిద్దుకుంది. వర బల గర్వం మదోన్మత్తుడనయ్యాను. కామం, క్రోధం, మదం, ఆశ్చర్యం వాటికి తోడయ్యాయి. పూర్తిగా మాయామోహ జలతిలో కూరుకుపోయాను. లేదు శివ, ముంచివేశారు మీ దేవతలు. అంతే. అధర్మ మార్గమే నాకు మహాధర్మ మార్గంగా తోచింది. మహనీయుల సత్యవాక్కులు, నీతి బోధలు భరింపరానివిగా, కన్న కఠోరంగా తోచేవి. దుష్ట తంత్రం, దుష్ట ఆలోచనలు, దుష్ట సలహాలు, దుష్ట భాషణం మహా మధురంగా తోచేవి. అంతే. యజ్ఞ యాగాలు ధ్వంసం, ధర్మ బోధనలు నిషిద్ధం, తపోధనుల శిరచ్ఛేదనం, న్యాయం ధర్మం సర్వం ధ్వంసం. ప్రతి నిత్యం రక్తపాతం చూడనిది నిద్రించేవాణ్ణి కాదు. పాశవిక ఆనందం. ఆ ఆనందం కోసం హర్రులు చాచేవాణ్ణి. వికటించిన కామం, క్రోధం అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలలో, భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, సత్యలోకాలలో నా దృష్టి పడి నేను మోహించిన ప్రతి సౌందర్య రాశి నా స్వంతమయ్యింది. ఎదురు తిరిగిన వారిని చెరబట్టి బలాత్కరించాను, లేదా అంతమొందించాను. లేలేత నవయవ్వన వయసు సొగసుల మదనాంగనలు ఎందరో నా సైన్య మందిరమందు నా రాక కోసం ప్రతి క్షణం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. గిరిజారమణ, మన్మద మోహన విద్యా ప్రవీణురాలైన ప్రేయసి ప్రణయ చిలోక్తులతో, ఆమె స్పర్శానుభూతులతో పులకించని, పరవశించని, ఆ మత్తుకు లొంగని పురుష జన్మలుంటాయా? అది నాలాంటి కామశాస్త్ర పండితుడైన పురుషోత్తముడికి అహంకారం కాదా? అది నాలో ఉన్న రసికతకు శృంగాలారం కాదా గౌరీనాథ? నిత్యం ప్రతినిత్యం రసరంజిత మోహనాంగనల సంగమ సరిగమ మోహజలదిలో ఈదులాడటమే. ఏమి మధురం, ఏమి మధురం! ఒక మనోహరమైన వెన్నెల రాత్రి కైలాస పర్వత పరిసరాలలో ఒక మహా సౌందర్యవతిని గాంచినాను. మోహించి వాంఛించినాను. తిరస్కరించినది, బలాత్కరించినాను. ఆమెయే అప్సరస రంభ. ఆమె ప్రియుడు నలకోబరుడు, మా అన్న కుబేరుని కుమారుడే శపించినాడు. ఇష్టపడిన స్త్రీని తాకినచో నా తల 1000 ప్రక్కలగునని. ఒకనాడు హిమవత్ పర్వత ప్రాంతమున లోకోత్తర సౌందర్యవతిని గాంచి మోహించి వాంఛించినాను. దరికి చేరగా తిరస్కరించినది. బలాత్కరించబోవగా అగ్నిని సృష్టించుకుని ఆ అగ్నిలోనే ఆహుతవుతూ నన్ను శపించినది. తదుపరి జన్మలో అయోనిజై పుట్టి నన్ను, నా వంశాన్ని సర్వనాశనం చేస్తానని ఆమెయే వేదవతి. ఇదంతా దేవతల పథక రచనయే, నా తపోశక్తిని క్షీణింపజేయటానికి.
ప్రతివత శిరోమణులైన దేవ దానవ యక్ష కిన్నెర కింపురుషాది మహాసాధ్వీమణులను కామించి మోహించి చెరపట్టి లంకకు తీసుకువచ్చి బంధించినాను. వారు దుఃఖాగ్రహంతో శపించినారు. ఒక స్త్రీ కారణాన నాకు మరణం సంభవించునని. మదన మంజరి లోకైక సుందరి బలాత్కరించగా ఆమె భర్త ఋతువర్మ శాపం. దేవగురువు కుమార్తె సులేఖాదేవిని వశపరుచుకొనుచుండగా బృహస్పతి శాపం. మరో అప్సరస పుంజిక స్థలను బలాత్కరించబోవగా బ్రహ్మశాపం. వానరుల చేతిలోనే నా నాశనమని కైలాస పర్వతాన మీ నందీశ్వరుని శాపం. వేదాలను బోధించమని వశిష్ఠ మహర్షిని అర్థించినాను. తిరస్కరించినాడు. బంధించినాను. శపించినాడు. సూర్యవంశపు రాజు చేతిలోనే నా మరణం తథ్యమని. కొన్ని వేల సంవత్సరాల క్రితం సర్వలోక జైత్రయాత్ర సాగిస్తూ అయోధ్యను ముట్టడించినాను. సూర్యవంశపు రాజు అనరణ్యుడు పరిపాలిస్తున్నాడు. యుద్ధాన ఓడించి తల ఖండించినాను. మరణిస్తూ శపించినాడు. వారి సూర్యవంశపు రాజు చేతిలోనే నాకు మరణమని. తన భార్య స్వాహాదేవిని అవమానించినందుకు అగ్నిదేవుని శాపం. ఇంకా దత్తాత్రేయుడు, మౌద్గల్యుడు, మాండల్యుడు, అష్టావక్రుడు, అత్రి మహర్షి, నారద మహర్షి, ఇంకా ఎందరో 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 ఈ రావణాసుండి శపించిన వారే. చూశావా మహాదేవ, నా బుద్ధిని భ్రష్టు పట్టించి మీ దేవతలు నన్ను ఎలా నాశనం చేయాలనుకుంటున్నారు? బ్రహ్మ వరములో ఉన్న లొసుగుల ఆధారంగా నర వానరుల చేతిలోని నా మరణమని అందరి చేత శపింపజేసినారు. ఈ అల్పజీవుల శాపాలు ఈ అఖండ తపోబల సంపన్నుడు అరివీర ప్రళయ భయంకరుడు మహా మహిమాన్విత శక్తివంతుడైన ఈ రావణాసురుణ్ణి ఏమి చేయగలవు?